హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. శుభోదయం. దుబాయ్లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాను. కమ్ అండ్ జాయిన్ విత్ మీ ఆల్సో. చూడండి, మాకు ఒక వారం హాలిడేస్ ఇచ్చారు. ఐ థాట్ మీకు ఒక చిన్న పాయింట్ మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మనకు ఎలా అనిపిస్తుంది అంటే, మనం చెప్పే మాటలకి చేసే చేష్టలకి పొంతన ఉండదు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్, ఈరోజు ఈనాడులో చదివాను అనమాట. రియల్ ఎస్టేట్లో చాలా నష్టాల్లో ఉన్నారు, వాళ్ళు దివాలా తీసే స్థాయికి వచ్చేసారు. అరే, దివాలా వాళ్ళు తీయట్లేదు, మనం తీస్తున్నాం. అత్యాశతో 10,000, 12,000, 14,000 పర్ స్క్వేర్ ఫీట్. అరే భాయ్, జీతాలు కూడా అలాగే పెరగాలి కదా, ఆదాయం అలాగే పెరగాలి కదా. నీ ఇష్టం వచ్చినట్లు పెంచేసుకుంటే ఎలా అవుతుంది? నౌ కమింగ్ టు ద పాయింట్. మీ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు, సార్ భూమి వాల్యూలు పెరిగాయి కదా అని. మీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తాను. పిట్ట కథ కాదు, యాక్చువల్ కథ. నేను మొన్న లాస్ట్ టైం హాలిడేస్కి వచ్చినప్పుడు ఫ్యూ వీక్స్ బ్యాక్, కొల్లూరు ఉంది కదా, కొల్లూరు, వేలమల, పటాన్ చెరువు సైడ్, అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఒక విల్లా కొందాము అని ట్రై చేశాను. రైట్, మీకు తెలుసు నేను సిటీఓగా పనిచేస్తున్నాను యుఏఈలో, దుబాయ్లో అని. ఏదో ట్రై చేస్తున్నాను, చూద్దాము, ఏదైనా పిల్లలు పెద్దవారు అవుతున్నారు, ట్రై చేద్దామని చూశాను. అక్కడికి వెళ్తే 3-4 వెంచర్లకు వెళ్ళాను. ఇది కామన్గా ఉంది. 200 గజాలు, 200 గజాలు. రైట్, నేను చెప్తుండేది వెలిమల, పటాన్ చెరువు వెనకల, వెలిమల, బానూరు, ఆ ఏరియాలో. అక్కడ వాళ్ళు చెప్పిన రేటు 200 గజాల విల్లా 3,800, 4,000 స్క్వేర్ ఫీట్. రఫ్లీ ఎంత చెప్తున్నారు అంటే 5.2 అంటే 5.2 crores. మళ్ళీ దాంట్లో ఎక్స్ట్రాలు ఉన్నాయట. అరే, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? జనాలు కూడా కొంటున్నారు. సింపుల్ మ్యాథమెటిక్స్, పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు. అక్కడ భూమి వాల్యూ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్, భూమి వాల్యూ 50,000 నుంచి 60,000 ఆర్ 70,000 మ్యాక్సిమం. వెలమల వెరీ ఎక్స్ట్రీమ్ రోడ్ సైడ్కి వస్తే 70,000. ఇప్పుడు నేను చూసిన ఏరియాలో మీరు ఏ గేటెడ్ కమ్యూనిటీలకు పోయినా 50,000. గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే కాంపౌండ్స్ అంటే చాలా రకాలైన గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండే విల్లాలు ఇవన్నీ. 50,000 గజం అంటే నీ భూమి విలువ ₹1,00,00,000. నువ్వు అల్ట్రా లగ్జరీ కట్టండి, అల్ట్రా లగ్జరీ 3,000 పర్ స్క్వేర్ ఫీట్ ఇంపాసిబుల్. అంతకన్నా మించి 4,000 స్క్వేర్ ఫీట్ అన్నాం అంటే 4×3=12 అంటే 1,20,00,000. 2,20,00,000 భూమి విలువ 1,00,00,000, కన్స్ట్రక్షన్ ఏమో 1,20,00,000 అంటే 2,20,00,000. అరే, 2,20,00,000 వర్త్ దాన్ని 5.2 కోట్లకి ఎలా అమ్ముతున్నావు నువ్వు? అసలు నీకేమన్నా మానవత్వం ఉందా? అసలు ఏందా కలెక్షన్? ఇంకొక 50,00,000 తీసుకో ఎక్స్ట్రా, నీ అమ్యూనిటీస్ అదాన్ని అని. ఇంత లాభమా? ఆ 3,000లో లాభమే. పోనీ ఏమన్నా టైం తీసుకుంటావా అంటే టైం తీసుకో, సంవత్సరం లోపల కట్టేసి ఇచ్చేస్తావు. ఇంత అత్యాశ అయితే సామాన్యుడు ఎప్పుడు కొనాలి? జనాలకి ఏమో అర్థం కావు ఈ మ్యాథమెటిక్స్. మీలాంటి వాళ్ళు ఏమో చేస్తూ ఉంటారు. హైదరాబాద్ గురించి మనం సపరేట్గా మాట్లాడుతూ ఉంటాం. ఇంత నాశనం అయిపోతే ఎలా చేయాలి? మనం ఎలా కొనగలుగుతాం? జీతాలా పెరగలేదు. మేము బయట దేశాల్లో పనిచేస్తున్నాం, మాకు కూడా జీతాలు ఏం పెరగలేదు. ఎలా దీన్ని మీరందరూ ఆలోచించాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ కమ్యూనిటీలో 80%, 90% అమ్ముడుపోయాయి. జనాలు ఆలోచించాలి.
అది గేటెడ్ కమ్యూనిటీనే, నేను ఒప్పుకుంటాను. కానీ గేటెడ్ కమ్యూనిటీలు చాలా ఉన్నాయి చుట్టూ, కాంపౌండ్స్, విల్లాలు కట్టుకోకుండా. అక్కడ లేవే ఆ రేట్లు. ఇల్లు కడితే ముందు వెనక ఆలోచించుకోకుండా మనం అపార్ట్మెంట్తో కంపేర్ చేసి, అపార్ట్మెంట్ 12,000 14,000 అని చెప్పేసి ఇది తక్కువ ఉందనేసి కొనకూడదు. మనము పేపరు పెన్ను తీసుకోవాలి, క్యాల్కులేషన్ చెయ్యాలి, తర్వాతే ముందుకెళ్ళాలి, నెగోషియేట్ చేయాలి. నెగోషియేట్ చేయకపోతే వీళ్ళకి ఇలాగే ఉంటుంది. వాళ్ళకి ఏముందండి, ఒక 100 విల్లాలు వేసాడు, ఒక 10 విల్లాలు, ఒక 20 విల్లాలు అమ్మితే చాలు కదా. మరి ఎక్కడ ఫైనాన్షియల్ లాస్ ఉంది వీళ్ళకు? ధనికుడు ధనికుడు అయిపోతున్నాడు, పేదోడు అయిపోతున్నాడు. దీన్ని మారాల్సిన అవసరం చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. ఇది నా ఒపీనియన్, బ్లంట్ ఒపీనియన్. మేబీ ఐ మే బీ రాంగ్, బట్ హోప్ యు అండర్స్టాండ్. బాయ్.